ఏపీ పాలిటిక్స్ అంటే కమ్మ, రెడ్డి, కాపు కులాలదే హవా. కానీ ఈసారి వీటితో పాటు నాలుగో కులం ఒకటి ప్రయారిటీ దక్కించుకుంది. అది యాదవ కులం. యాదవ, కురబ నేతలకు ఈ ఎన్నికలలో ప్రయారిటీ పెరిగింది. చాలా నియోజకవర్గాలలో యాదవ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో పాటు ఆ కులం నుండి ఆర్థికంగా బలంగా ఉన్నవారు ఉండటంతో రాజకీయంగా ప్రాధాన్యం పెరుగుతుంది. దీనికి అనేక ఉదాహరణలున్నాయి. నరసరావుపేట లోక్సభ నియోజకవర్గంలో 2019లో వైసీపీ నుండి గెలిచి లావు కృష్ణదేవరాయలు వైసీపీని వీడి టీడీపీ గూటికి చేరడంతో ఆయన స్థానంలో కొత్త అభ్యర్థి కోసం వైసీపీ కసరత్తు చేసింది. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పొల్లుబోయిన అనిల్ కుమార్ యాదవ్ పేరు ఒక్కసారి తెరపై వచ్చింది. కమ్మ, రెడ్డి కులాలకు చెందిన నేతలే ఎక్కువగా గెలుస్తూ వస్తున్న ఈ నియోజకవర్గాలలో 2 జిల్లాలు అవతల నుండి యాదవ నేతకు తీసుకొచ్చి పోటీ చేయించాలన్న వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆలోచన చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఏలూరులో సుదీర్ఘకాలంగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుండి కమ్మ అభ్యర్థులే గెలుస్తున్నారు. 2019లో తొలిసారి ఈ నియోజకవర్గంలో వైసీపీ గెలిచింది. వైసీపీ తరపున పోటీ చేసిన వెలమ అభ్యర్థి కోటగిరి శ్రీధర్ ఇక్కడ గెలవడంతో ఇక్కడ కుల సమీకరణాలు మారాయి. అయితే ఈసారి 2019 సమీకరణాలు కూడా మార్చుతూ వైసీపీ ఏలూరులో యాదవ అభ్యర్థిని ప్రకటించింది. జగన్ కేబినెట్లో మంత్రిగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ యాదవ్ను ఈసారి ఏలూరు లోక్సభ అభ్యర్థిగా ప్రకటించింది. దాంతో టీడీపీ కూడా ఇక్కడ బ్యాలెన్స్ చేయటానికి అన్నట్లు యాదవ అభ్యర్థిని బరిలో దించింది. అయితే జగన్ తరహాలోనే చంద్రబాబు కూడా 4-5 జిల్లాలు దాటించి ఉమ్మడి కడప జిల్లా నుండి పుట్టా మహేష్ యాదవ్ను ఏలూరు అభ్యర్థిగా తీసుకొచ్చారు. దీంతో ఏలూరు లోక్సభ నియోజకవర్గంలో ఈసారి ప్రధాన పార్టీలు 2 యాదవ అభ్యర్థులను బరిలో దించినట్లయింది. కాబట్టి ఏలూరు నుండి ఈసారి యాదవ ఎంపీ పార్లమెంట్లో అడుగుపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కృష్ణా జిల్లా మైలవరం విషయంలోనూ జగన్ ఎలాంటి వ్యూహమే అనుసరించారు. సుదీర్ఘకాలంగా కమ్మ అభ్యర్థులే గెలుస్తూ వస్తున్న ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుండి జగన్ తన పార్టీ తరపున యాదవ అభ్యర్థిని ప్రకటించారు. వైసీపీ నుండి ఇక్కడ సార్నాల తిరుపతిరావు అనే యాదవ నేతకు ఛాన్స్ ఇచ్చారు జగన్. మైలవరంలో కమ్మ సామాజిక వర్గంతో పాటు యాదవ సామాజిక వర్గ ఓట్లు కూడా పెద్ద సంఖ్యలో ఉండటమే జగన్ ఈ అడుగు వేయడానికి కారణం. ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో యాదవ ఓట్లు ఎక్కువగా ఉన్న కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గ విషయంలోనూ జగన్ ఎలాంటి వ్యూహమే అనుసరించారు. ఇక్కడ ఎక్కువగా రెడ్డి నేతలకు, ఒకరిద్దరు కమ్మ నేతలు గెలిచిన ఈ నియోజకవర్గంలో జగన్ 2014, 2019 ఎన్నికలలోనూ ఈ నియోజకవర్గంలో జగన్ యాదవ అభ్యర్థికి అవకాశం ఇచ్చారు. 2019లో వైసీపీ నుండి బుర్రా మధుసూదన్ యాదవ్ ఇక్కడ గెలిచారు. ప్రస్తుత ఎన్నికలలో పాలక వైసీపీ 4 యాదవ, 2 కురుబ అభ్యర్థులకు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అవకాశం ఇచ్చింది. లోక్సభ నియోజకవర్గాలలో 2 యాదవ, 1 కురుబ అభ్యర్థిని ప్రకటించింది. శాసనసభ నియోజకవర్గాలలో తణుకు నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే కారుమూరు నాగేశ్వరరావు, మైలవరంలో సార్నాల తిరుపతిరావు, కనిగిరిలో దద్దాల నారాయణ యాదవ్, కందుకూరులో బుర్రా మధుసూదన్ యాదవ్ పోటీ చేస్తుండగా హిందూపురంలో కురుబ సామాజిక వర్గానికి చెందిన తిప్పేగౌడ నారాయణ దీపికను బరిలో దించనున్నారు. ఆమె ఇక్కడ తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను ఎదుర్కోనున్నారు. ఇక పెనుగొండ నియోజకవర్గాలలో మంత్రి ఉషశ్రీ చరణ్ను పోటీ చేయిస్తుంది వైసీపీ. ఆమె కూడా కురుబ సామాజిక వర్గానికి చెందినవారే. ఇక లోక్సభ నియోజకవర్గాల విషయానికి వస్తే ఏలూరు నుండి కారుమూరు సునీల్ యాదవ్, నరసరావుపేటలో అనిల్ కుమార్ యాదవ్, అనంతపురంలో కురుబ నేత మాలగండ్ల శంకరనారాయణ వైసీపీ నుండి పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుండి మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పుట్టా సుధాకర్ యాదవ్, తునిలో యనమల దివ్య, చిరాలలో మద్దులూరి మాలకొండయ్య యాదవ్, నూజివీడులో కొలుసు పార్థసారథి, గాజువాకలో పల్లా శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. ఏలూరు లోక్సభ స్థానం నుండి పుట్టా మహేష్ యాదవ్, హిందూపురం అసెంబ్లీ స్థానం నుండి కురుబ నేత బీకే పార్థసారథి, కర్నూలు లోక్సభ స్థానం నుండి మరో కురుబ నేత బస్తిపాటి నాగరాజు టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. అయితే యాదవ సామాజిక వర్గం నుండి టీడీపీలో టికెట్లు సంపాదించిన వారిలో 3 ఒకే కుటుంబానికి చెందినవారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య కాగా సుధాకర్ యాదవ్ వియ్యంకుడు, మహేష్ యాదవ్ అల్లుడు. ఇక జనసేన నుండి పోటీ చేస్తున్న వారిలో విశాఖ సౌత్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి వంశీకృష్ణ యాదవ్ కూడా యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వారే.